75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త పార్టీ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇళయ దళపతిగా తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మక్కల్ ఇక్కయం నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అందరూ కొత్త పార్టీ పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు హీరో విజయ్ కూడా రాజకీయాలపైన చర్చ జరపడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయింది. ఇకపోతే మరో నెల రోజుల్లో కొత్త పార్టీ విషయంపై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతివ్వాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశాలపై మరోసారి నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. తమిళ ఇండస్ట్రీలో నటనతో పాటు సేవా కార్యక్రమాలతో విజయ్ అక్కడి ప్రజల మన్ననలను అందుకుంటున్నారు. ఈ మధ్య వరద బాధితులకు స్వయంగా ఆయనే నిత్యావసరాలు అందించారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 10 నుంచి 12 తరగతుల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గతేడాది జూన్లో నీలాంగరైలో ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఇక ఇప్పటికే పాలిటిక్స్ లోకి వచ్చిన సీనియర్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్లు వెనకంజు వేశారు. వీరిద్దరి తర్వాత ఆ స్థాయి అభిమానమున్న విజయ్ రాజకీయాల్లోకి వస్తే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి. ఇక రాజకీయాల్లోకి వస్తే సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడా అనే సందేహాలు కూడా మొదలవుతున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.